యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహించబడి యోగాభ్యాసం ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతర ఆనందంలో రమించును. ధ్యానం చేసే పద్ధతిని మరియు ధ్యానం యొక్క పరిపూర్ణ స్థితిని వివరించిన పిదప శ్రీకృష్ణుడి ఇప్పుడు దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియపరుస్తున్నాడు. మనసు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో అప్పుడు వ్యక్తి ఆత్మను శరీర మనోబుద్ధుల కంటే వేరుగా తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి గ్లాసులో మంచినీరు ఉంటే దాని గుండా మనం చూడలేం, కానీ ఆ నీటిలో పటిక వేస్తే మురికి వేరైపోయి క్రిందికి దిగి నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా మనసు మురికి ఉన్నప్పుడు అది ఆత్మదర్శనాన్ని తెలియకుండా చేస్తుంది మరియు ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం పుస్తక జ్ఞానం స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే మనసు పవిత్రం అవుతుందో ఆత్మ అనేది అంతర్గత విజ్ఞానం ద్వారా నేరుగా అనుభవంలోనికి వస్తుంది. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.